వెల్కమ్ బ్యాక్ టు అర్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేశానో మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నాను. గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టుకున్నాను. తర్వాత దేవుడి ఫోటోలన్నింటినీ చక్కగా అలంకరించుకున్నాను. బుట్లు పెట్టి అమ్మవారిని అయితే నేను బిందె మీద బిందె పెట్టి బిందెలో బియ్యం పోసుకొని ఇలా చీర కట్టాను. నైవేద్యంగా గారెలు, బూరెలు, పులిహోర, పరమాన్నం, సేమియా పాయసం చేశానండి. దగ్గరున్న వస్తువులతో అమ్మవారిని ఇలా అలంకరించాను. తాంబూలం ఇవ్వడానికి 9 మంది ముత్తైదువులతో పాటుగా పిల్లలను కూడా పిలిచానండి. రోజంతా పనులకే సరిపోయిందండి. ఫుల్ వీడియో తీయలేదు. ప్రతి సంవత్సరము మా హస్బెండ్ పిల్లలతో కలిసి వరలక్ష్మి వ్రత కథ బుక్ని చదివి పూజ చేసుకుంటానండి. ఈ వరలక్ష్మి వ్రతం సుమంగళి స్త్రీలు కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన వ్రతం అండి. ఈ వ్రతం ఆచరించే ముందు కుడి చేతికి నేను తోరణం అయితే కట్టుకున్నానండి. అయితే ఈ పనులన్నీ చేయడానికి చాలా టైం పట్టిందండి. అందుకే మొత్తం వీడియోని షూట్ చేయలేకపోయాను. ముందుగా మా పాపతో పాటు చిన్నపిల్లలకు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. అలాగే ముత్తైదువులకు కూడా కాళ్ళకు పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టి తినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే అందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లల దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. తాంబూలంలో చీర, ఆకులు, చెక్కలు, అరటిపళ్ళు, గాజులు, పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరం, బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, ఆకు చెక్కలు, తమలపాకులు, అరటిపళ్ళు చీరతో పాటుగా ఇచ్చానండి. అలాగే పిల్లలకు కూడా ఆకు చెక్కలు, గాజులు, అరటిపళ్ళు వాయినంగా ఇచ్చానండి. నేనైతే వ్రతాన్ని చాలా బాగా చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇలా చూపించిన విధంగా ముందుగానే తాంబూలాలను సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. విధంగా పిల్లలకు కూడా వాయినాలు సిద్ధం చేసి ఉంచుకున్నాను. నేను ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటానండి. ఎలా జరుపుకుంటారో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నాకు కామెంట్ చేయండి. చివరిలో హారతిని ఇచ్చి అష్టదేవతలను ఆహ్వానించాను. నాకైతే వరలక్ష్మీదేవి అమ్మవారు చాలా ప్రకాశవంతంగా కనిపించారు. లక్ష్మీదేవియే మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది. నేనైతే ఎవ్రీ ఇయర్ పూజ ఇలానే చేసుకుంటాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీ వరలక్ష్మీదేవి ఆశీర్వాదం, కరుణ కటాక్షాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. బాయ్. వీడియో చూసి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో